రైట్ హైదరాబాద్లోని మలేషియన్ టౌన్షిప్ నుంచి అక్కడ భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానిపైన మా ప్రతినిధి అంజుమా మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ అంజుమా, మలేషియన్ టౌన్షిప్లో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? భోగభాగ్యాల భోగి పండుగ సంబరాలు ప్రారంభమైపోయాయి. కుకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో రెయిన్ట్రీ పార్క్ సంక్రాంతి సంబరాలు 2026 అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే భోగి మంటలను వెలిగించడం జరిగింది. ఈ భోగి మంటల చుట్టూ కమ్యూనిటీ వాసులందరూ కూడా ఎంతో సంతోషంగా తిరుగుతూ ఈ భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి ఈ భోగి పండుగకి సంబంధించి సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాసులతోటి మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రతి సంవత్సరము సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా మీరు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారా? నమస్తే అండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. మా మలేషియన్ టౌన్షిప్లో గత 15-16 ఏళ్ళుగా ఈ విధంగానే మా సంక్రాంతి భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది కాస్మోపాలిటన్ టౌన్షిప్ అండి. ఇది మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. అన్ని పండుగలు ఇదే విధంగా జరుపుకుంటాం. ప్రత్యేకంగా మనకి తెలుగు వాళ్ళకి సంబంధించిన సంక్రాంతి పండుగ కనుక ఇది కూడా చాలా వైభవంగా జరుపుకుంటాం. ఇంకా మా దగ్గర యాక్చువల్గా ఎక్కువ క్రౌడ్ ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊర్లోకి పోయిన మూలంగా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. అదర్వైజ్ ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం అన్ని పండుగలు కూడా. థ్యాంక్ యూ సార్. నిజంగానే అంటే పల్లెటూరులో ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా కూడా మొత్తంగా డెకరేషన్ అదంతా కూడా ఉంది. మనకు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో సంక్రాంతి పండుగ అనగానే మీకేం గుర్తొస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి? ఆ వేడుకలు కానీ ఆ పార్టిసిపేట్ చేయడం అదంతా? సంక్రాంతికి జనరల్గా అందరూ ఊర్లు వెళ్తుంటారు కదా, ఇక్కడ మేము సేమ్ ఆ విలేజ్ సెటప్ అంతా ఇక్కడే మన కాలనీలోనే విలేజ్ సెటప్ని ఇక్కడ సెటప్ చేసి సో అందరూ ఇక్కడే ఎంజాయ్ చేసేలాగా ఊర్లో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఉండేలాగా చేసే కార్యక్రమం చేస్తుంటామండి ప్రతి సంవత్సరం. సో ఇక్కడ 6,000 నుంచి 7,000 మంది నివాసం ఉంటుంటారు. సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంటామండి. సో ఒకసారి ఆ మహిళలతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో సంతోషంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడమే కానీ, పిండి వంటలు చేయడం కానీ, చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసుకోవడం కానీ, ఇదంతా కూడా మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. నమస్తే మ్యామ్. నిజంగా భోగి పండుగ ఆ సంబరాలు అదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్నామా అనేటువంటి ఆ ఫీలింగ్ కూడా కలుగుతోంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తోంది? మీరే చెప్పారుగా పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తుందని. దట్ వాజ్ అవర్ ఎయిమ్ టు క్రియేట్ దట్. అందుకని అలా చేయాలనే అన్నట్టు మా కమిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, ఊరికి వెళ్ళలేని వాళ్ళు ఏమీ మిస్ కాకూడదు. అన్నీ మొత్తం ఊర్లో ఎలా జరుపుకుంటాం పండుగ అలాగే చేసుకుంటాం మేము ఇప్పుడు. సో అది దట్ వాజ్ ద థింగ్ అనమాట. అందుకని అందరూ ఊర్లో వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసారు. మీకు కనిపిస్తుంది కదా, అందరూ వచ్చారు. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు. అందరూ కలిసి పండుగలను కలిసి కట్టుగా జరుపుకుంటూ ఉంటారు. సో అదంతా ఏ విధంగా అనిపిస్తుంది? అందరూ ఒక్కచోట గెట్ టుగెదర్ అవ్వడము ఇదంతా కూడా ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? మేము అన్ని పండుగలు ఇలాగే చేసుకుంటాము. మన తెలుగు పండుగలు కాదు, ఆల్ నార్త్ మొత్తం ఇండియా నుంచి అన్ని స్టేట్స్కి వెళ్ళి మాకు టౌన్షిప్లో ఉన్నారు రెసిడెంట్స్. ఆల్ స్టేట్స్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. సో మలయాళీ ఫెస్టివల్ ఉండని, కాశ్మీరీ వాళ్ళు ఉండని, నార్త్ పంజాబ్ కానీ, బెంగాలీస్, అన్ని ఫెస్టివల్స్ అలాగే జరుగుతాయి, బాగా జరుగుతూ ఉంటాయి. మేము అన్ని పండుగలు కలిసి చేసుకుంటాం. మీది మాది అని ఏం లేదు. సో నిజంగానే ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా పండుగలను జరుపుకుంటున్నారు. నమస్తే సార్. భోగి పండుగ శుభాకాంక్షలు మీకు. ఈరోజు మనకి భోగి పండుగతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? మా బిగ్ టీవీ వారికి మా రెయిన్ట్రీ పార్క్ తరఫున శుభాకాంక్షలు. మేము ఈ భోగి పండుగని గత 15 సంవత్సరాలు కూడా అనుచానంగా అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. భోగి పండుగను విశేషంగా ఆంధ్రులు, ఉభయ రాష్ట్రాల వారు కూడా దీన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు. ఏదైతే మన మకర సంక్రమణ జరుగుతుందో, అన్ని పాడి పంటలన్నీ వస్తున్నాయో, ఈ ప్రకృతి పండుగని ప్రకృతి మధ్యలో అందరం కలిసి జరుపుకోవటం ముఖ్యమైన విశేషం. దానితో పాటు జరిగేటువంటి భోగి మంట, దీని తరువాత పిల్లల యొక్క ఆటపాటలు, తర్వాత భోగి మనకి ఇక్కడ ఉన్నటువంటి మన చిన్నప్పుడు మర్చిపోయినటువంటి అన్ని ఆటలు, అష్టాచెమ్మ, చెమ్మ చెక్క. థ్యాంక్ యూ అంజుమా.